Open your Bibles with me to the book of Matthew chapter 16, please. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం బైబిల్ తెరుచుకుంటాం. Hallelujah. మరి గమనించండి, once again, this is the year of advancing and possessing. ఇది ముందుకు సాగి స్వాధీనపరచుకునే సంవత్సరము. Hallelujah. ఓకే, ముందుకి సాగి స్వాధీనపరచుకునేటటువంటి సంవత్సరము అని దేవుని యొక్క వాక్యము బట్టి లేకపోతే ఆయన నడిపింపు బట్టి మనము అర్థం చేసుకోవడము జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పటి నుంచి కూడా ప్రతి ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా మనము ముందుకి సాగాలి అనేటటువంటి ప్రణాళికతోనే దేవుడు మనల్ని సృష్టించాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆదాము యొక్క జీవితం తర్వాత కూడా మనం అబ్రహాం జీవితం గమనించినట్లయితే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని ఎన్నుకుంటాడో, ఆయనతో మాట్లాడగానే ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం ఏం చేయడం మొదలు పెడతాడు? అడుగులు వేయడం మొదలు పెడతాడు, ముందుకి కొనసాగడం మొదలు పెడతాడు అన్నమాట. తర్వాత మోషే జీవితంలో కూడా ముందుకి కొనసాగడం మొదలు పెడతాడు. ఇజ్రాయేల్ దేశంలో చూసినప్పుడు కూడా ముందుకి కొనసాగమని చెప్తుంటాడు. అంత మాత్రమే కాదు, ఆఖరికి యేసుక్రీస్తు జీవితంలో కూడా ఎందుకు ఆయన తండ్రి యొక్క ప్రణాళిక తెలుసుకున్న తర్వాత, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము జీవించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఆయన జీవితంలో కూడా అడుగులు వేసి కొనసాగడము జరిగిందనమాట. దాని తర్వాత సంఘము నాటబడిన తర్వాత, సంఘము ప్రారంభించబడిన తర్వాత, శిష్యులతో వచ్చేసినప్పుడు కూడా ఆయన ఏమంటాడు? ముందుకి కొనసాగమంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా స్వాధీనపరచుకోమంటాడు. కేవలము కొనసాగడము కాదు, కొనసాగి స్వాధీనపరచుకోమంటాడు అనమాట. మనము ఇప్పుడు నూతన నిబంధనలో జీవిస్తున్నాము కాబట్టి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా చేసిన కార్యము బట్టి ఇప్పుడు ఎవరైతే మనము యేసుక్రీస్తులో విశ్వసిస్తామో మనమందరము కూడా ఆయన సంఘముగా దేవుడు మనల్ని సృష్టించాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. సో ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయములో సంఘము గురించి మాట్లాడుతున్నాడు. సంఘము గురించి మాట్లాడినప్పుడు చూడండి, 18వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు ఇక్కడ రెవల్యూషన్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రత్యక్ష జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష జ్ఞానము గురించి మాట్లాడేమంటాడంటే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును కట్టుదును, నా సంఘమును నేను కట్టుదును అంటున్నాడు. గమనించండి, సంఘాన్ని కట్టడము అంటే కేవలం ఒక బిల్డింగ్ ని కట్టినట్టు ఆలోచించకూడదు మనం ఇక్కడ. ఎందుకంటే మనము సంఘము అంటే బిల్డింగ్స్ కన్నా అన్నిటికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనము సంఘము అయ్యున్నాము అనేది మనము గుర్తించాలి. హల్లెలూయా. అందుకని ఈ బిల్డింగ్ ని ఎవరు కూడా సంధ్యా చర్చ్ అనరు, సంధ్యా కన్వెన్షన్ అంటారు. కన్వెన్షన్ అయినా కూడా మనము సంఘముగా ఇక్కడ మనము కలిసి ఉన్నాము. కొన్ని రోజుల క్రితం మనం స్టేడియంలో ఉన్నాము, స్టేడియం చర్చ్ అన్నారు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు స్టేడియంని మనము చర్చ్గా మార్చుకున్నాము. హల్లెలూయా. సో మనము ఎక్కడ ఉంటే సంఘము అక్కడ ఉన్నట్టు అనమాట. సో ఈ సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఏమంటాడు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను సంఘాన్ని కడతాను. కానీ గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని కట్టడం అంటే, ఒక బిల్డింగ్ కట్టినప్పుడు బిల్డింగ్ ఎక్కడికైనా కదులుతుందా? చెప్పండి, ఎక్కడికి కదలదు. ఎక్కడ కడితే అక్కడే ఉంటుంది. స్టేడియంని అక్కడ కట్టారు, సో అందుకని అక్కడే ఉంటుంది. ఈ కన్వెన్షన్ హాల్ని ఇక్కడ కట్టారు, సో ఇక్కడే ఉంటుంది. కన్వెన్షన్ హాల్ స్టేడియం దగ్గరికి వెళ్తూ స్టేడియం ఇక్కడికి రాదు. అందరికి అర్థమవుతుందా? కానీ సంఘము మాత్రం కదులుతూ ఉంటుంది. అందరికి అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ చూడండి, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను సంఘాన్ని కడతాను అంటాడు. కానీ దాని తర్వాత ఏమంటాడు? అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటున్నాడు. గమనించండి, పాతాళలోక ద్వారములు అంటే డోర్స్ ఆర్ గేట్స్. ఇంగ్లీష్ లో గేట్స్ అనే పదము చూస్తాం అనమాట. మీరు ద్వారముల గురించి మాట్లాడినప్పుడు, తలుపుల గురించి మాట్లాడినప్పుడు, డోర్స్ లేకపోతే గేట్స్ ఎప్పుడు కూడా కదలవు. ఎక్కడైతే ద్వారములని మనం పెడతామో అక్కడే ఉంటాయి, కదిలి వెళ్ళిపోవు ఎక్కడికి కూడా. సో ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళలోక ద్వారములు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను జనవరి 1 రోజు మీకు చెప్పాను అనుకుంటా, దేవుని యొక్క సాతానుకి, ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారము, రాజ్యాలన్నీ కూడా సాతాను చేతిలోకి వెళ్ళినాయి. ఎందుకు? ఆదాము చేసిన కార్యము బట్టి. సో ఎప్పుడైతే ఆ రాజ్యములు సాతాను యొక్క
అధికారము కింద వచ్చినాయో, సాతాను ఆ టెరిటరీ ఎప్పుడైతే తీసుకుంటాడో, ఆ స్థానము స్థలముని ఎప్పుడైతే తీసుకుంటాడో, అక్కడ సాతాను యొక్క ద్వారములు స్థాపించబడ్డాయి అన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా. సో మనం కూడా ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, భూమి కొనుక్కున్న తర్వాత ఒక గోడ కట్టుకోవచ్చు. ఆ గోడకి లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక గేట్ పెడతాం అనమాట. సో ఎవరన్నా లోపలికి రావాలనుకుంటే ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు ఆ గేట్ లోంచి రావాల్సి వస్తుంది. గేట్ ఎందుకు పెడతాము? గేట్ లాక్ ఎందుకు పెడతాము? ఎందుకంటే బయట వాళ్ళు రాకుండా ఉండడానికి అక్కడ గేట్ ని మనము పెడతాం. ఇక్కడ ఎటువంటి ద్వారముల గురించి మాట్లాడుతున్నాడు? పాతాళ లోక ద్వారముల గురించి, అంటే గేట్స్ ఆఫ్ హెల్. సో ఇక్కడ సాతాను వాడు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత వాడు కూడా ద్వారములని పెట్టాడు అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ద్వారములు ఎక్కడికి కదలట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నా సంఘముని నేను కడతాను అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? పాతాళ లోక ద్వారములు దానికి నిలువ నేరవు అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరు కదులుతున్నారు? సంఘము కదులుతుందన్నమాట. అందరికి అర్థమవుతుందా? సంఘము కదులుతుంది. సంఘము ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది అడ్వాన్సింగ్ యూనిట్. యేసు ప్రభువు యొక్క సంఘము అది కదిలే వ్యవస్థగా ఉంటుంది. హల్లెలూయా. ముందుకి కొనసాగుతుంది అన్నమాట. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను కట్టినప్పుడు నీ జీవితాన్ని, నువ్వు సంఘము కాబట్టి నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు కడతావుడో అప్పుడు నువ్వు ముందుకి కొనసాగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడు కడుతున్నాడు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ముందుకి కొనసాగేటప్పుడు పాతాళ లోక ద్వారములు కూడా నిన్ను ఆపవు. హల్లెలూయా. సో ఈ సంవత్సరము కూడా దేవుని యొక్క నడిపింపు బట్టి ఎప్పుడైతే నువ్వు అడుగులు వేయడం మొదలు పెడతావో, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప బట్టి, దేవుని యొక్క గుర్తింపు బట్టి నువ్వు ఎప్పుడైతే అడుగులు ముందుకు వేయడం మొదలు పెడతావో, ముందుకి కొనసాగుతావో, సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క ద్వారములు నిన్ను మాత్రము ఆపలేవు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. సో ఎక్కడ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ జీవితంలో ఏమి జరగాల్సి ఉన్నదైనా కూడా గుర్తుపెట్టుకోండి, సంఘముగా నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు కట్టబడతావో, ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో, సాతాను ఏమి కూడా నిన్ను చెయ్యలేడు, నిన్ను ఆపలేడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. సో గుర్తుపెట్టుకోండి, అది నీకు పునాదిగా అర్థం చేసుకోవాలి. సో నువ్వు సంఘములో ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను కడుతున్నాడు కాబట్టి నిన్ను ఆపేది ఎవరు లేరు. నిన్ను ఆపేటటువంటి అర్హత లేకపోతే అధికారము కూడా ఎవరికి కూడా లేదు. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, అది పునాదిగా వేసి ఇప్పుడు చూడండి కొన్ని ఐ వాంట్ us to look at certain principles for advancing and possessing. ముందుకి ఓకే గో హెడ్. ముందుకు సాగి స్వాధీనపరచుకునే కొన్ని సూత్రాలు చూస్తాం ఇప్పుడు. ఓకే, ఈ సూత్రాలు చూడడానికి జాషువా చాప్టర్ 1కి మన బైబిల్స్ తెరుచుకుందామండి. యెహోషువ మొదటి అధ్యాయం. యెహోషువ మొదటి అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మోషే కాలము వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు యెహోషువ ఇజ్రాయేల్ దేశాన్ని ఒక నాయకుడిగా వాళ్ళని ముందుకి తీసుకెళ్లాలన్నమాట. దేవుడు ఏదైతే వాగ్దానపు దేశానికి వాళ్ళకి ఇచ్చాడో ఆ దేశానికి ఆయన తీసుకెళ్ళాలి. అటువంటి సమయంలో చూడండి, జాషువా చాప్టర్ 1 verses let us see verses 2 రెండో వచనం చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. అంతేనా? ఓకే ఓకే, రీడ్ verse 1 and 2. సారీ. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. హల్లెలూయా. గమనించండి, హియర్ జాషువా is receiving divine direction. The number one, the first thing that I want you to understand is the principle of receiving divine direction. కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే దైవికమైన నిర్దేశాన్ని స్వీకరించుట. హల్లెలూయా. దైవికమైనటువంటి నిర్దేశాన్ని స్వీకరించాలన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో. ఇక్కడ యెహోషువ జీవితంలో ఏం చూస్తున్నామంటే, మోషే కాలము అయిపోయింది, మోషే ఇప్పుడు దేవునితో ఉన్నాడు. అటువంటి సమయంలో
ఆయన ఇంకొక అడుగు వేయక ముందర, అలాగే మన జీవితంలో కూడా పాతవి అన్ని గతించినాయి. 2025 సంవత్సరము మన గతములో ఉన్నది. ఇప్పుడు 26 సంవత్సరంలో ఉన్నారు. 2026 2026 సంవత్సరంలో ఉన్నారు. ఈ సంవత్సరములో నువ్వు ఇంకొక అడుగు వేయక ముందర, ఒక నూతన కార్యము మొదలు పెట్టక ముందర, ఒక ఉద్యోగము తీసుకోక ముందర, ఇంకొక ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందర, ఒక బిజినెస్ మొదలు పెట్టక ముందర, ఒక మినిస్ట్రీ మొదలు పెట్టక ముందర, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు వినాల్సింది ఏంటి? దేవుని నుంచి ఒక డివైన్ డైరెక్షన్ పొందుకోవాలన్నమాట. ఒక దైవికమైన నిర్దేశాన్ని పొందుకోవాలి. దైవికమైనటువంటి నిర్దేశాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ దైవికమైన నిర్దేశం వస్తుందో నీ జీవితంలో, అప్పుడు నీ మూవ్మెంట్, నీ అడుగులు నువ్వు వేసినప్పుడు సరి అయిన విధానంలో ముందుకి కొనసాగుతావు. చూడండి, ఎప్పుడైతే కొంతమంది మన జీవితంలో ఎంతో పని చేస్తున్నాము, ఎంతో కష్టపడుతుంటాం, కానీ ఎంత కష్టపడినా, ఎన్ని అడుగులు వేసినా మన జీవితంలో ముందుకి కొనసాగుతున్నట్టు మనం ఎవరికి చూపించలేకపోతున్నాం. దాని రుజువు కనిపించట్లేదు మన జీవితంలో. ఇజ్రాయెల్ దేశంలో గమనించినట్లయితే కూడా వాళ్ళు ఎప్పుడైతే అరణ్యములో తిరుగుతున్నారో, అరణ్యములో వాళ్ళు కొనసాగుతున్నారు, నడుస్తున్నారు, కానీ ఎంతసేపు నడిచినా కూడా వాళ్ళ జీవితంలో ముందుకి కొనసాగట్లేదు. అర్థమవుతుందా? ఓకే, కానీ చూడండి, వాళ్ళ జీవితంలో ముందర ఎప్పుడైతే ఈజిప్ట్ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడో వాళ్ళ అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ అడుగులు వేయడం మొదలు పెట్టారో వాళ్ళ జీవితం చూస్తే, ఓకే, నిన్నటి నుంచి ఈ రోజుకి మీ జీవితంలో ఏమైందంటే మేము ముందుకి కొనసాగాము అని చెప్పగలిగేవారు అన్నమాట. ముందర మేము ఈజిప్ట్లో ఉన్నాము, ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి మేము బయటికి వచ్చాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, లేకపోతే కొంత సమయం గడిపిన తర్వాత మళ్ళీ అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పగలుగుతారు, ముందర అక్కడ జీవించే వాళ్ళము, ఇప్పుడు మేము రెడ్ సీ, ఎర్ర సముద్రం వరకన్నా మేము వచ్చాము అని వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఏంటి? ముందుకి కొనసాగుతున్నారు. మళ్ళీ తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ అడిగారు అనుకోండి, ముందర మేము ఎర్ర సముద్రం అవతల ఉండేవాళ్ళము, ఈ రోజు మేము ఎర్ర సముద్రంకి యువతలకు వచ్చాము అని చెప్పగలిగారు. అందరికి అర్థమవుతుందా? అర్థమైతే ఆమెనండి. ఓకే, సో అంటే ఏంటి? వాళ్ళ జీవితంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారు, వేసినందుకు వాళ్ళకి ముందుకి కొనసాగుతున్నారు. కానీ దాని తర్వాత ఏమైంది? వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే, అడుగులు వేస్తున్నారు, కానీ ఎటువంటి ముందుకి కొనసాగుతున్నటువంటి రుజువు కనిపించట్లేదు అన్నమాట వాళ్ళ జీవితంలో. ముందర ఏ ఆశీర్వాదంలో అయితే జీవించారో ఇప్పుడు ఆ ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు. నడుస్తున్నారు, కానీ ముందరికి మాత్రము కొనసాగట్లేదు. కొంతమంది మీ జీవితాలు మీరు గమనించినట్లయితే మీకు అలాగే అనిపించవచ్చు. పాస్టర్ గారు, నేను అడుగులు వేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ప్రాఫిట్ కనిపించట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా బ్రేక్ త్రూ మాత్రం అనుభవించలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా దేవుని యొక్క కృప నేను అనుభవించలేకపోతున్నాను, దేవుని యొక్క మేలు నేను చూడలేకపోతున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదము నేను అనుభవించలేకపోతున్నాను అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నేను అన్నిటికన్నా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వరము మీరు సరిగ్గా వినాలి. ఇటువంటి సమయంలో దేవుని యొక్క స్వరము వినాలి. నిన్న రాత్రి మీటింగ్ వచ్చిన వాళ్ళకి కూడా అనేక మందికి నేను చెప్పింది అదే. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు వినాల్సింది దేవుని యొక్క స్వరము. ఆయన నడిపింపు అనేది నీ జీవితంలో చాలా ముఖ్యము. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని. మళ్ళీ చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల. శరీరానుసారంగా ప్రవర్తించడము అంటే కేవలము ఏదో భయంకరమైన పాపము చేయడము మాత్రమే కాదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ప్రకారము జీవించవో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో జీవించవో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారము నువ్వు జీవించవో, నువ్వు శారీరకంగా జీవిస్తున్నట్టు. గమనించు, శారీరకంగా జీవించినప్పుడు చదవండి, అది చావవలసిన వారై ఉందురు. ఇంగ్లీష్లో ఇలాగుంటది. ఇంగ్లీష్లో ద బైబుల్ సేస్, ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యు విల్ డై. మీరు చనిపోయేదరని ఉంది. ఇట్ డస్ నాట్ సే యు మే డై. చనిపోతారేమో అనట్లేదు, చనిపోతారు అంటున్నాడు. ఖచ్చితముగా మరణిస్తారు అంటున్నాడు. ఇందాక కొన్ని నిమిషాల క్రితం పాస్టర్ అర్పిత ఇదేంటి మీటింగ్స్ గురించి అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మీటింగ్కి రావడం ఎందుకు ముఖ్యం? క్రైస్తవులం కాబట్టా?
కాదు. నీకు ఈ సంవత్సరం నువ్వు ఎలాగ జీవించాలో తెలుసుకోవడానికి నీకు కావాలి వెలుగు అవసరము. వెలుగు అవసరము, ఆయన శక్తి అవసరము, ఆయన కృప అవసరము, ఆయన ఆశీర్వాదము అవసరము. సో ఇక్కడ ఏమంటున్నాడు? శారీరకంగా నువ్వు గమనించినట్లయితే, శారీరకంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు మరణిస్తావంటున్నాడు. కానీ కంటిన్యూ. ఆత్మచేత, అందరూ ఆత్మచేత అనండి. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆత్మచేత అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చేత అన్నమాట. నీ ఆత్మచేత కాదు, పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో అనొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఇప్పుడు శారీరకంగా జీవించవు. ఎప్పుడైతే నీ శరీరము ఇంకొక విధానంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుందో, విశ్వాసముతో లేదు, దేవుని యొక్క నడిపింపు ఉన్నది, దేవుని యొక్క వాక్యానికి లేకపోతే దేవుని యొక్క స్వరానికి నేను విధేయత చూపిస్తాను అని విశ్వాసముతో ఎప్పుడైతే అడుగులు వేస్తావో, అప్పుడు నువ్వు ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క డైరెక్షన్ అనేది పొందుకున్నాడు. కానీ పొందుకున్న తర్వాత కూడా ఆయన అక్కడే ఉండిపోయేవాడు అనుకోండి, ఏమయ్యేది? ఆయన జీవితంలో ఆయన తండ్రి యొక్క ఇంటిలోనే ఆయన పిల్లలు లేకుండా, సంతానము లేకుండా మరణించేవాడు. కొంతమంది మీరు అనుకోవచ్చు, ఈ అడుగులు వేయడం అన్నీ ఎందుకు పాస్టర్ గారు, నేను క్రైస్తవుడిని, నాకు నా ఉద్యోగం ఉంది, నాకు సరిపోయింది, ఆదివారం వస్తాను, ఇంటికి వెళ్తాను, ఇంకా అయిపోయింది నాకు. ఇవన్నీ అవసరమా? గుర్తుపెట్టుకో, నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో కూడా నీకు తెలియదు. అబ్రహాము 75 సంవత్సరాలు కలిగి ఆయన తండ్రి యొక్క ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనకి క్యాన్సర్ ఉందని లేదు బైబిల్లో. అర్థమవుతుందా? ఆయన అప్పుల పాలైపోయి ఉన్నాడని లేదు అక్కడ. ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు అంతే. ఆశీర్వాదము లేనటువంటి జీవితము జీవిస్తున్నాడు. ఊపిరి తీసుకుంటున్నాడు, ఒక భార్య ఉన్నది, కానీ ఆశీర్వాదము కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో, ఎప్పుడైతే ఆ నడిపింపు వచ్చిందో, ఆయన ఏం చేశాడు? ఇన్ని 75 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు నా సమయము వచ్చినది. అందరూ నా సమయము వచ్చినది అనండి. నా సమయము వచ్చినది. ఆయన ఆ సమయాన్ని గుర్తించాడు. 75 సంవత్సరాలు ఇలా జీవించాను, కానీ ఈ సంవత్సరం మాత్రం నేను ఇక్కడ ఉండను అన్నాడు. కొంతమంది మీరు ఉన్నారు, మీకు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు పాస్టర్, ఇలాగే జీవిస్తాను, ఇలాగే చేస్తాను, ఇలాగే ప్రార్థిస్తాను, ఇలాగే బైబిల్ చదువుకుంటాను, నాకు నచ్చినప్పుడు చేస్తాను, నచ్చినప్పుడు చేయను. నువ్వు అలాగే జీవించావు అనుకో, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక సమయం వస్తుంది, ఈ లోకములో ఆ సమయం రాకపోయినా పరలోకములో అన్నా నీకు సమయం వస్తుంది, నువ్వు నీ జీవితానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ప్రతిఫలం గురించి మర్చిపోద్దు. పాస్టర్ లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి కూడా కంటిన్యూయింగ్. లాస్ట్ ఇయర్ సత్యమైన వాక్యములోంచి వచ్చిన సత్యము కాబట్టి అది ఇంకొక 100 సంవత్సరాలకి కూడా అది సత్యముగానే ఉంటుంది. హల్లెలూయా. సో మన జీవితాలకి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. పాస్టర్ గారు, అబ్రహాం ఆ రోజు బయటికి రాకపోతే ఏమయ్యేది? అక్కడే మరణించేవాడు. అక్కడే మరణించిన తర్వాత ఒక రోజు దేవుని ఎదుటి నుంచోవాల్సి వచ్చేది అబ్రహాం నేను ఇచ్చిన ఆశీర్వాదంతో ఏం చేసావు అంటే, ఏం చేశానయ్యా, నాకేం తెలియదు అంటే, నీకేం తెలియదు ఏంటి? నువ్వు అడుగు వేయలేదు. అడుగు వేయనంత మాత్రాన ఆశీర్వాదం తీసేసుకోలేదు, నేను నీ మీద పెట్టాను. కానీ నువ్వు ఏమి చెయ్యలేదు, దానితో నువ్వు విధేయత చూపించలేదు, నువ్వు విశ్వాసముతో నడవలేదు, నువ్వు అడుగులు ముందరికి వేయలేదు. వేసే బదులు శారీరకముగా జీవించావు. శారీరకంగా జీవించావు కాబట్టి నీ తండ్రి యొక్క ఇంట్లోనే నువ్వు సంతానము లేకుండా మరణించావు. అందరికి అర్థమవుతుందా ఇప్పుడు? సో ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో జీవించడం మొదలు పెడతావు, శారీరకంగా కాదు కానీ విశ్వాసముతో జీవిస్తావు, అప్పుడు ఏమవుతుందంట? యూ విల్ లివ్. నువ్వు అప్పుడు జీవిస్తావంట. జీవించడం అంటే కేవలం ఊపిరి తీసుకోవడం కాదు, ఆయన జీవితము నువ్వు జీవిస్తావు, ఆయన ప్రణాళిక నువ్వు జీవిస్తావు, ఆయన ఆశీర్వాదము నువ్వు జీవిస్తావు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, 14వ వచనం చదవండి ఒకసారి.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఎంతమంది దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారు ఇక్కడ చూడండి, చేతులు పైకెత్తండి. ఓకే, మీరు దేవుని కుమారులు కుమార్తెలు అంటే దేవుడు ఇచ్చినటువంటి హక్కు ఇంకా అర్హత, దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉండడానికి. హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఆందోళనలో ఉంటే, దేవా నేను ఏ అడుగు వేయాలో తెలియదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు నీ తండ్రితో అడగొచ్చు. ఏ సమయంలో అయినా నువ్వు ఆయనను అడగొచ్చు, ఏ సమయంలో అయినా నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు. ఆయన నీతో మళ్ళీ నీకు మాట్లాడతాడు. హల్లెలూయా. సో గమనించండి, నువ్వు నీ జీవితంలో దేవుని నుంచి ఆ ఇన్స్ట్రక్షన్, ఆ డైరెక్షన్ అనేది తెచ్చుకోవడము చాలా ముఖ్యము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ పొసెస్ వాట్ యు ఆర్ అన్విల్లింగ్ టు మూవ్ టువర్డ్స్. నువ్వు దేని వైపు అయితే సాగడానికి సిద్ధంగా లేవో దాన్ని స్వాధీనపరచుకోలేవు. నువ్వు ఆ వైపు నువ్వు నడవట్లేదు అనుకో, ఎలా స్వాధీనపరచుకుంటావు? అందుకనే ఇజ్రాయేల్ దేశము కూడా వాగ్దానపు దేశము దేవుడు నేను ఇచ్చాను అన్నాడు. ఇచ్చాను అన్న తర్వాత కూడా స్వాధీనపరచుకోలేకపోయారు. ఎందుకు స్వాధీనపరచుకోలేకపోయారు? ఎందుకంటే ఆ వైపు వాళ్ళు నడవలేదు కాబట్టి, అడుగులు వేయలేదు కాబట్టి. కానీ మీ జీవితాల్లో నా ప్రార్థన ఏంటంటే, ప్రతి ఒక్కరు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృప బట్టి మీరు విశ్వాసముతో అడుగులు వేస్తారు అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసముతో అడుగులు వేస్తారని ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో, మీ కుటుంబాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, ఆయన రాజ్యము కొరకు. హల్లెలూయా. రెండో విషయం గుర్తుపెట్టుకోండి. The second thing, operate with the mind of God. దేవుని యొక్క మనసుతో జీవించాలి. దేవుని యొక్క మనసుతో జీవించాలి. చూడండి, యెహోషువ మరి ఒకసారి 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి. ఇంగ్లీష్, యా. He says, every place that the sole of your foot will tread upon I have given you, as I said to Moses. ఇక్కడ ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనసు నువ్వు తెలుసుకోవడానికి నీకు అవకాశం వచ్చిందన్నమాట. ఒక వ్యక్తిని మీరు వింటున్నారనుకోండి, కొంత సమయం తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎంత మాట్లాడతాడో ఆ వ్యక్తి గురించి అంత తెలుసుకోగలరు. మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఎందుకు పెడతారు? ఉత్తి రెజ్యూమే చూసేసి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఎస్పెషల్లీ హై పొజిషన్స్ అనుకోండి, ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ పెడతారు, ఇంకా ఎక్కువ రౌండ్స్ పెడతారు. ఎందుకు? అంత మాట్లాడించాలని చూస్తున్నారు వాళ్ళు. మీరు ఎంత మాట్లాడితే మీ గురించి వాళ్ళు అంత తెలుసుకుంటారు. మీ గురించి ఎంత తెలుసుకుంటే అప్పుడు ఆ పొజిషన్ ఇవ్వాలా ఇవ్వద్దో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. అలాగే దేవుని యొక్క స్వరము నువ్వు ఎంత వింటే, దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంత చదవగలిగితే, దేవుని గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. దేవుని యొక్క స్వభావము గురించి, దేవుని యొక్క మనస్సు గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఏమనుంటది? ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు మనలాంటివి కాదంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ విల్ ట్రెడ్. అందరూ విల్ ట్రెడ్ అనండి. విల్ ట్రెడ్. నౌ విల్ ట్రెడ్ అంటే అది పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? గతంలో ఉన్న, వర్తమానంలో, భవిష్యత్తులో ఉన్నది. చెప్పండి. భవిష్యత్తు. ద సోల్ విల్ ట్రెడ్. మీరు అడుగు ఎక్కడ వేస్తావో అంటున్నాడు. ఓకే, కానీ దాని తర్వాత చూడండి, వేర్ ఎవర్ యువర్ సోల్ విల్ ట్రెడ్ ఐ హ్యావ్ గివెన్ యూ. నేను మీకు ఇచ్చి ఉన్నాను. గమనించండి, గివెన్ అంటే ఏంటి? పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? గతంలో అన్నమాట. సో ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ అడుగు వేస్తే ఆ ప్రాంతాన్ని నేను ఇస్తాను అనట్లేదు, ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి మీరు. నువ్వు అడుగు వేసినప్పుడు దేవుడు ఇవ్వడం కాదు, నువ్వు అడుగు వెయ్యక ముందరే దేవుడు తీర్మానం తీసుకుంటున్నాడు అది నీ కొరకు అని. ఈ సమయంలో మీ అందరి ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9001033687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్
9170200319 IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్ 91702003195591 IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.